హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ ప్రశ్నలు మరియు సమాధానాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరికైనా ఏది సంతోషం కలిగిస్తుందో తెలుసుకోవడానికి మీకు ఏది సంతోషం కలిగిస్తుంది అని అడుగుతాం కదా. వాట్ మేక్స్ యూ హ్యాపీ? వాట్ మేక్స్ యూ హ్యాపీ? నా కుటుంబంతో కలిసి ఉండటం. బీయింగ్ విత్ మై ఫ్యామిలీ. బీయింగ్ విత్ మై ఫ్యామిలీ. పుట్టినరోజును కొందరు జరుపుకుంటారు, మరికొందరు జరుపుకోరు కదా. మీరు మీ పుట్టినరోజును జరుపుకుంటారా? డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే? డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే? అవును, నేను నా పుట్టినరోజును జరుపుకుంటాను. ఎస్, ఐ సెలబ్రేట్ మై బర్త్డే. ఎస్, ఐ సెలబ్రేట్ మై బర్త్డే. ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు వర్షం పడుతుందని మీరు అనుకుంటున్నారా అని అడుగుతాం కదా. డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్? డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్? అవును, వర్షం పడుతుందని నేను అనుకుంటున్నాను. ఎస్, I think it's going to rain. Yes, I think it's going to rain. మనం ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు బయలుదేరడానికి ఇంకా సమయం ఉందేమో తెలుసుకోవడానికి మనం ఇప్పుడే బయలుదేరాలా అని అడుగుతాం కదా. డూ వీ నీడ్ టు లీవ్ రైట్ నౌ? డూ వీ నీడ్ టు లీవ్ రైట్ నౌ? అవును, మనం ఇప్పుడే బయలుదేరాలి. ఎస్, we need to leave right now. Yes, we need to leave right now. ఎవరైనా కాఫీ తాగడం అలవాటుందని చెబితే మీరు ఎంత తరచుగా కాఫీ తాగుతారు అని అడుగుతాం కదా. హౌ ఆఫెన్ డూ యూ డ్రింక్ కాఫీ? హౌ ఆఫెన్ డూ యూ డ్రింక్ కాఫీ? నేను రోజు కాఫీ తాగుతాను. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ డే. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ డే. అలాగే రాత్రికి బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారేమో తెలుసుకోవడానికి మీరు ఈ రాత్రి బయటకు వెళ్ళాలనుకుంటున్నారా అని అడుగుతాం కదా. డూ యూ వాంట్ టు గో అవుట్ టు నైట్? డూ యూ వాంట్ టు గో అవుట్ టు నైట్? లేదు, నేను ఈ రాత్రి బయటకు వెళ్ళాలనుకోవడం లేదు. నో, ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ టు నైట్. నో, ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ టు నైట్. ఈ రోజుల్లో చాలామంది డిన్నర్ కోసం బయటికి వెళుతూ ఉంటారు కదా. మీరు తరచుగా డిన్నర్ కోసం బయటకు వెళ్తారా? డూ యూ ఆఫెన్ గో అవుట్ ఫర్ డిన్నర్? డూ యూ ఆఫెన్ గో అవుట్ ఫర్ డిన్నర్? లేదు, నేను అప్పుడప్పుడు డిన్నర్ కోసం బయటకు వెళ్తాను. నో, ఐ అకేషనల్లీ గో అవుట్ ఫర్ డిన్నర్. నో, ఐ అకేషనల్లీ గో అవుట్ ఫర్ డిన్నర్. ఎవరైనా ఎక్కడికైనా వెళుతుంటే ఎలా వెళుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు బస్సులోనా లేదా ట్రైన్లో వెళ్తారా? డూ యూ టేక్ ద బస్ ఆర్ ట్రైన్? డూ యూ టేక్ ద బస్ ఆర్ ట్రైన్? లేదు, నేను బస్సు లేదా రైలులో వెళ్ళను. నో, ఐ డోంట్ టేక్ ద బస్ ఆర్ ట్రైన్. నో, ఐ డోంట్ టేక్ ద బస్ ఆర్ ట్రైన్. కొందరికి ప్రతిరోజు రాత్రి టీవీ చూడందే నిద్ర పట్టదు కదా. మీరు ప్రతిరోజు రాత్రి టీవీ చూస్తారా? డూ యూ వాచ్ టీవీ ఎవ్రీ నైట్? డూ యూ వాచ్ టీవీ ఎవ్రీ నైట్? లేదు, నేను ప్రతిరోజు రాత్రి టీవీ చూడను. నో, ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీ నైట్. నో, ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీ నైట్. కొందరు టీవీని ఇష్టపడితే మరికొందరు సినిమాని ఇష్టపడతారు కదా. మీరు టీవీనా లేదా సినిమాలను ఇష్టపడతారా? డూ యూ ప్రిఫర్ టీవీ ఆర్ మూవీస్? డూ యూ ప్రిఫర్ టీవీ ఆర్ మూవీస్? నేను సినిమాల కంటే టీవీనే ఇష్టపడతాను. ఐ ప్రిఫర్ టీవీ ఓవర్ మూవీస్. ఐ ప్రిఫర్ టీవీ ఓవర్ మూవీస్. మనకెవరైనా కొత్తగా పరిచయం అయితే వాళ్ళకేమైనా హాబీలు ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఏవైనా హాబీలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ హాబీస్? హాబీస్ అంటే అభిరుచులు.
డూ యూ హ్యావ్ ఎనీ హాబీస్? అవును, నాకు కొన్ని హాబీలు ఉన్నాయి. ఎస్, ఐ హ్యావ్ సమ్ హాబీస్. ఎస్, ఐ హ్యావ్ సమ్ హాబీస్. చాలామందికి అమెరికా వెళ్ళాలని కోరిక ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా అమెరికా వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు అమెరికా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు అమెరికా? లేదు, నేను ఎప్పుడూ అమెరికాకి వెళ్ళలేదు. నో, ఐ హ్యావ్ నెవర్ బీన్ టు అమెరికా. నో, ఐ హ్యావ్ నెవర్ బీన్ టు అమెరికా. ఈ రోజుల్లో చాలామంది ఇంటి దగ్గర నుండి పనిచేస్తున్నారు కదా. మీరు కొన్నిసార్లు ఇంటి నుండి పనిచేస్తారా? డూ యూ వర్క్ ఫ్రమ్ హోమ్ సమ్ టైమ్స్? డూ యూ వర్క్ ఫ్రమ్ హోమ్ సమ్ టైమ్స్? లేదు, నేను ఇంటి నుండి పనిచేయను. నో, ఐ డోంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. నో, ఐ డోంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలంటే సాధన చేయాలి కదా. మీరు ఇంట్లో ఇంగ్లీష్ సాధన చేస్తారా? డూ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఎట్ హోమ్? డూ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఎట్ హోమ్? అవును, నేను ఇంట్లో ఇంగ్లీష్ సాధన చేస్తాను. ఎస్, ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఎట్ హోమ్. ఎస్, ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఎట్ హోమ్. ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే ఎందుకు నేర్చుకుంటున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఇంగ్లీష్ ఏ లక్ష్యంతో నేర్చుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ గోల్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్? వాట్ ఈజ్ యువర్ గోల్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడమే నా లక్ష్యం. మై గోల్ ఈజ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. మై గోల్ ఈజ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. పుట్టినరోజు వేడుకలంటే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు కదా. మీకు పుట్టినరోజు పార్టీలు ఇష్టమా? డూ యూ లైక్ బర్త్డే పార్టీస్? డూ యూ లైక్ బర్త్డే పార్టీస్? అవును, నేను పుట్టినరోజు వేడుకలు ఆస్వాదిస్తాను. ఎస్, ఐ ఎంజాయ్ బర్త్డే పార్టీస్. ఎస్, ఐ ఎంజాయ్ బర్త్డే పార్టీస్. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఊటీని సందర్శించాలనుకుంటున్నారా? వుడ్ యూ లైక్ టు విజిట్ ఊటీ? వుడ్ యూ లైక్ టు విజిట్ ఊటీ? అవును, నేను ఊటీని సందర్శించడానికి ఇష్టపడతాను. ఎస్, ఐ వుడ్ లవ్ టు విజిట్ ఊటీ. ఎస్, ఐ వుడ్ లవ్ టు విజిట్ ఊటీ. ఎవరైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇష్టమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడతారా? డూ యూ లైక్ హెల్దీ ఫుడ్? డూ యూ లైక్ హెల్దీ ఫుడ్? అవును, నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడతాను. ఎస్, ఐ లైక్ హెల్దీ ఫుడ్. ఎస్, ఐ లైక్ హెల్దీ ఫుడ్. కుటుంబానికి దూరంగా పనిచేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి కుటుంబాన్ని చూసి వస్తూ ఉంటారు కదా. మీరు మీ కుటుంబాన్ని చూడడానికి ఎంత తరచుగా వెళతారు? హౌ ఆఫెన్ డూ యూ విజిట్ యువర్ ఫ్యామిలీ? హౌ ఆఫెన్ డూ యూ విజిట్ యువర్ ఫ్యామిలీ? నేను నెలకోసారి మా కుటుంబాన్ని చూడడానికి వెళతాను. ఐ విజిట్ మై ఫ్యామిలీ వన్స్ ఏ మంత్. ఐ విజిట్ మై ఫ్యామిలీ వన్స్ ఏ మంత్. ఎవరికైనా పెద్ద కుటుంబం ఉందో లేదో తెలుసుకోవడానికి మీకు పెద్ద కుటుంబం ఉందా అని అడుగుతాం కదా. డూ యూ హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ? డూ యూ హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ? లేదు, నాకు పెద్ద కుటుంబం లేదు. నో, ఐ డోంట్ హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ. నో, ఐ డోంట్ హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ. చాలామంది విమానంలో ప్రయాణించడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. మీకు విమానంలో ప్రయాణించడం ఇష్టమా? డూ యూ లైక్ ట్రావెలింగ్ బై ప్లేన్? డూ యూ లైక్ ట్రావెలింగ్ బై ప్లేన్? అవును, విమాన ప్రయాణం ఆస్వాదిస్తాను. ఎస్, ఐ ఎంజాయ్ ఫ్లయింగ్. ఎస్, ఐ ఎంజాయ్ ఫ్లయింగ్. ఎలా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారో తెలుసుకోవడానికి మీరు కుటుంబంతోనా లేదా స్నేహితులతో ప్రయాణం చేస్తారా అని ఇలా అడగాలి. డూ యూ ట్రావెల్ విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్? డూ యూ ట్రావెల్ విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్? నేను ఎక్కువగా నా కుటుంబంతో ప్రయాణిస్తాను. ఐ ట్రావెల్ విత్ మై ఫ్యామిలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్.
ఐ ట్రావెల్ విత్ మై ఫ్యామిలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఎవరైనా ప్రయాణించబోతూ ఉంటే వాళ్ళ విమానం ఎప్పుడూ అడిగి తెలుసుకుంటాం కదా. మీ విమానం ఏ సమయానికి బయలుదేరుతుంది? వాట్ టైమ్ డస్ యువర్ ఫ్లైట్ లీవ్? వాట్ టైమ్ డస్ యువర్ ఫ్లైట్ లీవ్? నా విమానం 8 గంటలకు బయలుదేరుతుంది. మై ఫ్లైట్ లీవ్స్ ఎట్ 8 o'clock. మై ఫ్లైట్ లీవ్స్ ఎట్ 8 o'clock. ఎవరైనా త్వరగా నిద్రపోతారో లేదా ఆలస్యంగా నిద్రపోతారో తెలుసుకోవడానికి మీరు త్వరగానా లేదా ఆలస్యంగా నిద్రపోతారా? డూ యూ స్లీప్ ఎర్లీ ఆర్ లేట్? డూ యూ స్లీప్ ఎర్లీ ఆర్ లేట్? నేను త్వరగా నిద్రపోతాను. ఐ స్లీప్ ఎర్లీ. ఐ స్లీప్ ఎర్లీ. ఎవరైనా వారాంతాల్లో కూడా అంటే శనివారం ఆదివారం కూడా పనిచేస్తారేమో తెలుసుకోవడానికి వాళ్ళు వారాంతాల్లో కూడా పనిచేస్తారా అని అడుగుతాం కదా. డూ దే వర్క్ ఆన్ వీకెండ్స్ యాజ్ వెల్? డూ దే వర్క్ ఆన్ వీకెండ్స్ యాజ్ వెల్? అవును, వాళ్ళు తరచుగా వారాంతాల్లో పనిచేస్తారు. ఎస్, దే ఆఫెన్ వర్క్ ఆన్ వీకెండ్స్. ఎస్, దే ఆఫెన్ వర్క్ ఆన్ వీకెండ్స్. ఇప్పుడు ఒక ప్రశ్నకు 3 రకాలుగా సమాధానం చెప్పడం నేర్చుకుందాం. సినిమాకి వెళ్ళొస్తే అది నచ్చిందా లేదా అని అడుగుతూ ఉంటారు కదా. మీకు సినిమా నచ్చిందా? డిడ్ యూ లైక్ ద మూవీ? డిడ్ యూ లైక్ ద మూవీ? సినిమా బాగా నచ్చితే అద్భుతంగా ఉంది అంటాం కదా. ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. సినిమా అస్సలు బాగోకపోతే భయంకరంగా ఉంది అంటాం కదా. ఇట్ వాజ్ టెర్రిబుల్. ఇట్ వాజ్ టెర్రిబుల్. సినిమా చాలా అత్యద్భుతంగా ఉంటే ఇది నేను చూసిన అత్యుత్తమమైన వాటిలో ఒకటి అంటాం కదా. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఎక్కడైనా వాతావరణం ఎలా ఉందో అడిగి తెలుసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు వాతావరణం ఎలా ఉంది? వాట్స్ ద వెదర్ టుడే? వాట్స్ ద వెదర్ టుడే? దీనికి సమాధానంగా ఎండగా ఉంటే ఎండగా ఉంది అని చెబుతాం కదా. ఇట్స్ సన్నీ. ఇట్స్ సన్నీ. బాగా వర్షం కురుస్తూ ఉంటే జోరున వర్షం కురుస్తుంది అని చెబుతాం కదా. ఇట్స్ రైనింగ్ హెవీలీ. ఇట్స్ రైనింగ్ హెవీలీ. చలి చాలా ఎక్కువగా ఉంటే ఈరోజు బాగా చలిగా ఉంది. ఇట్స్ క్వైట్ కోల్డ్ టుడే. ఇట్స్ క్వైట్ కోల్డ్ టుడే. ఎవరైనా ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి మీరు కలగనే ఉద్యోగం ఏమిటి అని అడుగుతారు కదా. వాట్స్ యువర్ డ్రీమ్ జాబ్? వాట్స్ యువర్ డ్రీమ్ జాబ్? దీనికి సమాధానంగా పైలట్ కావాలన్నది నా కల. మై డ్రీమ్ జాబ్ ఈజ్ టు బికమ్ ఏ పైలట్. మై డ్రీమ్ జాబ్ ఈజ్ టు బికమ్ ఏ పైలట్. గొప్ప వ్యాపారవేత్త కావాలనుకుంటే నేను విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ ఏ సక్సెస్ఫుల్ ఆంత్రప్రెన్యూర్. ఐ వాంట్ టు బీ ఏ సక్సెస్ఫుల్ ఆంత్రప్రెన్యూర్. అలాగే ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఉంటే నేను ఫ్యాషన్ డిజైనర్గా పనిచేయాలనుకుంటున్నాను. ఐ వుడ్ లవ్ టు వర్క్ యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్. ఐ వుడ్ లవ్ టు వర్క్ యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్. ఎలాంటి పుస్తకాలు చదవడం ఇష్టమో తెలుసుకోవడానికి మీకు ఎలాంటి పుస్తకాలు ఇష్టం అని అడుగుతారు కదా. వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డూ యూ లైక్? వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డూ యూ లైక్? నాకు మిస్టరీ నవలలు చదవడం చాలా ఇష్టం. ఐ లవ్ రీడింగ్ మిస్టరీ నావెల్స్. ఐ లవ్ రీడింగ్ మిస్టరీ నావెల్స్. నాన్ ఫిక్షన్ పుస్తకాలు చదవడం ఇష్టమైతే నేను నాన్ ఫిక్షన్ పుస్తకాలను ఇష్టపడతాను. ఐ ప్రిఫర్ నాన్ ఫిక్షన్ బుక్స్. ఐ ప్రిఫర్ నాన్ ఫిక్షన్ బుక్స్. ఫ్యాంటసీ కథలంటే ఇష్టమున్నట్లయితే నేను ఫ్యాంటసీ కథలను ఆస్వాదిస్తాను. ఐ ఎంజాయ్ ఫ్యాంటసీ స్టోరీస్. ఐ ఎంజాయ్ ఫ్యాంటసీ స్టోరీస్. సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొన్న తర్వాత షాప్ అతను వస్తువులు తీసుకెళ్ళడానికి మీకు బ్యాగ్ అవసరమా అని అడుగుతాడు కదా. డూ యూ నీడ్ ఏ బ్యాగ్? డూ యూ నీడ్ ఏ బ్యాగ్?
బ్యాగ్ అవసరమైతే అవును ఇవ్వండి. ఎస్ ప్లీజ్. ఎస్ ప్లీజ్. మన దగ్గర బ్యాగ్ ఉంటే లేదు నా దగ్గర బ్యాగ్ ఉంది అని చెప్తాం కదా. నో ఐ హ్యావ్ ఎ బ్యాగ్. నో ఐ హ్యావ్ ఎ బ్యాగ్. మన దగ్గర ఒక బ్యాగ్ ఉండి ఇంకొక బ్యాగ్ అవసరమైతే ఒక బ్యాగ్ ఇవ్వండి చాలు అని అడుగుతాం కదా. జస్ట్ వన్ బ్యాగ్ ప్లీజ్. జస్ట్ వన్ బ్యాగ్ ప్లీజ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బస్సు ఎప్పుడు వస్తుందో తెలియకపోతే అడిగి తెలుసుకుంటారు కదా. తదుపరి బస్సు ఎప్పుడు వస్తుంది? వెన్ ఈజ్ ద నెక్స్ట్ బస్ కమింగ్? వెన్ ఈజ్ ద నెక్స్ట్ బస్ కమింగ్? 5 నిమిషాల్లో రావాలి. ఇట్ షుడ్ బి హియర్ ఇన్ 5 మినిట్స్. ఇట్ షుడ్ బి హియర్ ఇన్ 5 మినిట్స్. ఒకవేళ బస్సు రావాల్సిన సమయం మించిపోతే ఈరోజు ఆలస్యమైందని అనుకుంటున్నాను అంటాం కదా. ఐ థింక్ ఇట్స్ డిలేడ్ టుడే. ఐ థింక్ ఇట్స్ డిలేడ్ టుడే. అలాగే ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ప్రతి 20 నిమిషాలకు బస్సు వస్తుంది. ద బస్ అరైవ్స్ ఎవ్రీ 20 మినిట్స్. ద బస్ అరైవ్స్ ఎవ్రీ 20 మినిట్స్. సమయం ఎంత అయిందో తెలియకపోతే అడిగి తెలుసుకుంటారు కదా. సమయం ఎంత? వాట్ టైమ్ ఈజ్ ఇట్? వాట్ టైమ్ ఈజ్ ఇట్? 9 గంటలైంది. ఇట్స్ 9 o'clock. ఇట్స్ 9 o'clock. సమయం 5:30 అయితే 5:30 అయింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ 5:30. ఇట్స్ 5:30. అలాగే దాదాపు అర్ధరాత్రి కావస్తుంది అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ నైట్. ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ నైట్. ఎలాంటి ఆహారం ఇష్టంగా తింటారో తెలుసుకోవడానికి మీకు ఎలాంటి ఆహారం ఇష్టం అని అడుగుతారు కదా. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్? వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్? నాకు పండ్లు అంటే ఇష్టం. ఐ లైక్ ఫ్రూట్స్. ఐ లైక్ ఫ్రూట్స్. కారంగా ఉండే ఆహారం ఇష్టమైనట్లయితే నేను కారంగా ఉండే ఆహారాన్ని ఆస్వాదిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ ఎంజాయ్ స్పైసీ ఫుడ్. ఐ ఎంజాయ్ స్పైసీ ఫుడ్. ఒకవేళ సౌత్ ఇండియన్ వంటకాలు ఇష్టమైనట్లయితే నాకు సౌత్ ఇండియన్ వంటకాలంటే చాలా ఇష్టం అని ఇలా చెప్పాలి. ఐ లవ్ సౌత్ ఇండియన్ డిషెస్. ఐ లవ్ సౌత్ ఇండియన్ డిషెస్. షాపింగ్ చేయడం ఇష్టమో కాదో తెలుసుకోవడానికి మీరు షాపింగ్ చేయడానికి ఇష్టపడతారా అని అడుగుతారు కదా. డూ యూ లైక్ టు గో షాపింగ్? డూ యూ లైక్ టు గో షాపింగ్? అవును నేను బట్టల కోసం షాపింగ్ చేయడం ఆస్వాదిస్తాను. ఎస్ ఐ ఎంజాయ్ షాపింగ్ ఫర్ క్లోత్స్. ఎస్ ఐ ఎంజాయ్ షాపింగ్ ఫర్ క్లోత్స్. షాపింగ్ చేయడం ఇష్టం లేకపోతే లేదు నాకు షాపింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు అంటాం కదా. నో ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ షాపింగ్ ఎట్ ఆల్. నో ఐ ఆమ్ నాట్ ఫాండ్ ఆఫ్ షాపింగ్ ఎట్ ఆల్. అప్పుడప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఇష్టపడతాను అని ఇలా చెప్పాలి. సమ్టైమ్స్ ఐ ప్రిఫర్ షాపింగ్ ఆన్లైన్. సమ్టైమ్స్ ఐ ప్రిఫర్ షాపింగ్ ఆన్లైన్. షాపింగ్ పూర్తయిన తర్వాత బిల్లు ఎలా చెల్లిస్తారని షాప్ అతను అడిగి తెలుసుకుంటాడు కదా. మీరు ఎలా చెల్లించాలనుకుంటున్నారు? హౌ వుడ్ యూ లైక్ టు పే? హౌ వుడ్ యూ లైక్ టు పే? నేను నగదు ద్వారా చెల్లించాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు పే ఇన్ క్యాష్. ఐ వుడ్ లైక్ టు పే ఇన్ క్యాష్. కార్డు ద్వారా చెల్లించాలనుకుంటే నేను కార్డు ద్వారా చెల్లించడానికి ఇష్టపడతాను అని చెప్తాం కదా. ఐ ప్రిఫర్ పేయింగ్ బై కార్డ్. ఐ ప్రిఫర్ పేయింగ్ బై కార్డ్. అలా కాకుండా మొబైల్ పే ద్వారా చెల్లించాలనుకుంటే నేను మొబైల్ చెల్లింపు ద్వారా చెల్లిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ పే త్రూ మొబైల్ పేమెంట్. ఐ పే త్రూ మొబైల్ పేమెంట్. ఆఫీస్కి ఎలా వెళ్తామో తెలుసుకోవడానికి అడుగుతూ ఉంటారు కదా. మీరు ఆఫీస్కి ఎలా వెళ్తారు? హౌ డు యూ గెట్ టు వర్క్? హౌ డు యూ గెట్ టు వర్క్? నేను బస్సులో వెళ్తాను. ఐ టేక్ ద బస్.
ఐ టేక్ ద బస్. ఆఫీసుకి కారులో వెళ్ళేటట్లయితే నేను సాధారణంగా కారులో వెళ్తాను. ఐ యూజువల్లీ గో బై కార్. ఐ యూజువల్లీ గో బై కార్. ఆఫీసు దగ్గరలో ఉంటే నడిచి వెళ్తాం కదా, దగ్గరగా ఉన్నందున నడిచి వెళ్తాను. ఐ వాక్ సిన్స్ ఇట్స్ క్లోజ్. ఐ వాక్ సిన్స్ ఇట్స్ క్లోజ్. షాపింగ్ పూర్తి చేసిన తర్వాత బిల్ తయారు చేసే ముందు షాప్ అతను మీకు ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు కదా. డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్? డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్? మనకేమీ అవసరం లేకపోతే లేదు అంటాం కదా. నో థ్యాంక్స్. నో థ్యాంక్స్. ఏదైనా కొనాలనుకున్నవి మర్చిపోతే ఆ విషయం చెబుతాం కదా. అవును, నేను కొన్ని స్నాక్స్ కొనాలనుకుంటున్నాను. ఎస్, ఐ వుడ్ లైక్ టు బై సమ్ స్నాక్స్. ఎస్, ఐ వుడ్ లైక్ టు బై సమ్ స్నాక్స్. తీసుకున్నవి సరిపోతాయి అనుకుంటే ప్రస్తుతానికి అంతే అనుకుంటున్నాను అంటాం కదా. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఎవరైనా ఏ సమయానికి నిద్రలేస్తారో తెలుసుకోవడానికి మీరు ఏ సమయానికి నిద్రలేస్తారు అని అడుగుతారు కదా. వాట్ టైమ్ డూ యూ వేకప్? వాట్ టైమ్ డూ యూ వేకప్? దీనికి సమాధానం నేను సుమారు 6 గంటలకు నిద్రలేస్తాను. ఐ వేకప్ ఎట్ అరౌండ్ 6 o'clock. ఐ వేకప్ ఎట్ అరౌండ్ 6 o'clock. కొందరికి తెల్లవారుజామునే నిద్రలేచే అలవాటు ఉంటుంది కదా. నేను తెల్లవారుజామున సుమారు 4 గంటలకు మేల్కొంటాను. ఐ వేకప్ ఎర్లీ అరౌండ్ 4 AM. ఐ వేకప్ ఎర్లీ అరౌండ్ 4 AM. సెలవు రోజుల్లో చాలామంది ఆలస్యంగా నిద్రలేస్తారు కదా. వారాంతాల్లో నేను 9ంటికి నిద్రలేస్తాను. ఆన్ వీకెండ్స్ ఐ వేకప్ ఎట్ 9. ఆన్ వీకెండ్స్ ఐ వేకప్ ఎట్ 9. ఏదైనా ఒక విషయం గురించి వివరించిన తర్వాత అది అర్థమైందో లేదో తెలుసుకోవడానికి నీకు అర్థమైందా అని అడుగుతారు కదా. డిడ్ యూ అండర్స్టాండ్? డిడ్ యూ అండర్స్టాండ్? దీనికి సమాధానంగా అర్థమైతే అవును, నాకు అర్థమైంది. ఎస్, ఐ అండర్స్టాండ్. ఎస్, ఐ అండర్స్టాండ్. అర్థం కాకపోతే లేదు, మీరు దానిని మళ్ళీ చెప్పగలరా? నో, కెన్ యూ రిపీట్ దట్? నో, కెన్ యూ రిపీట్ దట్? ఒకవేళ సరిగ్గా అర్థం కాకపోతే నాకు సరిగ్గా అర్థం కాలేదు, మీరు మళ్ళీ వివరించగలరా? ఐ ఆమ్ నాట్ షూర్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అగైన్? ఐ ఆమ్ నాట్ షూర్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అగైన్? ఎవరైనా ఏమి చేస్తారో తెలుసుకోవడానికి మీరు ఏమి పని చేస్తారు? వాట్ డూ యూ డూ ఫర్ వర్క్? వాట్ డూ యూ డూ ఫర్ వర్క్? దీనికి సమాధానంగా టీచర్గా పనిచేస్తూ ఉంటే నేను టీచర్ని. ఐ ఆమ్ ఏ టీచర్. ఐ ఆమ్ ఏ టీచర్. ఒకవేళ సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తూ ఉంటే నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నాను. ఐ వర్క్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. ఐ వర్క్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. జాబ్ చేయకుండా చదువుకుంటూ ఉంటే నేను ప్రస్తుతం విద్యార్థిని. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ రైట్ నౌ. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ రైట్ నౌ. తోబుట్టువులు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మీకు తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు కదా. డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? దీనికి సమాధానంగా అవును, నాకు ఒక సోదరుడు ఉన్నాడు. ఎస్, ఐ హ్యావ్ ఏ బ్రదర్. ఎస్, ఐ హ్యావ్ ఏ బ్రదర్. తోబుట్టువులెవరూ లేకపోతే లేదు, నేను ఒక్కడినే సంతానం. నో, ఐ ఆమ్ ఎన్ ఓన్లీ చైల్డ్. నో, ఐ ఆమ్ ఎన్ ఓన్లీ చైల్డ్. అలా కాకుండా 2 సోదరీమణులుంటే అవును, నాకు 2 సోదరీమణులున్నారు. ఎస్, ఐ హ్యావ్ 2 సిస్టర్స్. ఎస్, ఐ హ్యావ్ 2 సిస్టర్స్. ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు మీరు నాకు సహాయం చేయగలరా అని అడుగుతారు కదా.
కెన్ యూ హెల్ప్ మీ? కెన్ యూ హెల్ప్ మీ? అప్పుడు అలాగే, మీకు ఏమి కావాలి? ఆఫ్ కోర్స్, వాట్ డూ యూ నీడ్? ఆఫ్ కోర్స్, వాట్ డూ యూ నీడ్? తెలిసిన వాళ్ళు సహాయం అడిగితే సంతోషంగా చేస్తాం కదా. తప్పకుండా నేను సహాయం చేయడానికి సంతోషిస్తాను. షూర్, ఐ వుడ్ బీ హ్యాపీ టు హెల్ప్. షూర్, ఐ వుడ్ బీ హ్యాపీ టు హెల్ప్. ఒకవేళ సహాయం చేయగలమో లేదో అని సంశయంగా ఉంటే, నా వంతు ప్రయత్నం చేస్తాను. సమస్య ఏమిటి? ఐ విల్ ట్రై మై బెస్ట్. వాట్స్ ద ప్రాబ్లం? ఐ విల్ ట్రై మై బెస్ట్. వాట్స్ ద ప్రాబ్లం? ఖాళీ సమయంలో ఏమి చేస్తామో తెలుసుకోవడానికి మీరు మీ ఖాళీ సమయంలో ఏమి చేస్తారు అని అడుగుతారు కదా. వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం? వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం? దీనికి సమాధానంగా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతాను. ఐ రీడ్ బుక్స్ ఇన్ మై ఫ్రీ టైం. ఐ రీడ్ బుక్స్ ఇన్ మై ఫ్రీ టైం. అలా కాకుండా ఖాళీ సమయంలో సినిమాలు చూసే అలవాటు ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు సినిమాలు చూస్తాను. ఐ వాచ్ మూవీస్ వెన్ ఐ యామ్ ఫ్రీ. ఐ వాచ్ మూవీస్ వెన్ ఐ యామ్ ఫ్రీ. ఖాళీగా ఉన్నప్పుడు స్నేహితులతో గడపడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం కదా. నేను సాధారణంగా స్నేహితులతో గడుపుతాను. ఐ యూజువల్లీ హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్. ఐ యూజువల్లీ హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్. కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నామేమో తెలుసుకోవడానికి మీరు ఏదైనా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నారా అని అడుగుతారు కదా. ఆర్ యూ లెర్నింగ్ ఎనీ న్యూ స్కిల్స్? ఆర్ యూ లెర్నింగ్ ఎనీ న్యూ స్కిల్స్? దీనికి సమాధానంగా నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్ వీడియో ఎడిటింగ్. ఐ యామ్ లెర్నింగ్ వీడియో ఎడిటింగ్. ఒకవేళ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటూ ఉంటే నేను నా పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నాను. ఐ యామ్ ఇంప్రూవింగ్ మై పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఐ యామ్ ఇంప్రూవింగ్ మై పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. పెళ్ళయిందో లేదో తెలుసుకోవడానికి నీకు పెళ్ళయిందా అని అడుగుతారు కదా. ఆర్ యూ మ్యారీడ్? ఆర్ యూ మ్యారీడ్? దీనికి సమాధానంగా అవును, నాకు పెళ్ళయింది. ఎస్, ఐ యామ్ మ్యారీడ్. ఎస్, ఐ యామ్ మ్యారీడ్. పెళ్ళి కాకపోతే లేదు, నేను ఒంటరిగా ఉన్నాను. నో, ఐ యామ్ సింగిల్. నో, ఐ యామ్ సింగిల్. ఒకవేళ నిశ్చితార్థం జరిగితే నాకు నిశ్చితార్థం జరిగింది. ఐ యామ్ ఎంగేజ్డ్. ఐ యామ్ ఎంగేజ్డ్. ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటో తెలుసుకోవడానికి నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటి అని అడుగుతారు కదా. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? దీనికి సమాధానంగా గణితం చదవడం నాకు చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ స్టడీయింగ్ మ్యాథమెటిక్స్. ఐ ఎంజాయ్ స్టడీయింగ్ మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ అంటే ఇష్టమైనట్లయితే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఫిజిక్స్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఫిజిక్స్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఫిజిక్స్. ఒకవేళ చరిత్ర గురించి తెలుసుకోవడం ఇష్టమైనట్లయితే నాకు చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. ఐ లవ్ లెర్నింగ్ అబౌట్ హిస్టరీ. ఐ లవ్ లెర్నింగ్ అబౌట్ హిస్టరీ. ఇష్టమైన అలవాటు ఏమిటో తెలుసుకోవడానికి మీ హాబీ ఏమిటి అని అడుగుతారు కదా. వాట్స్ యువర్ హాబీ? వాట్స్ యువర్ హాబీ? దీనికి సమాధానంగా ఖాళీ సమయాల్లో పెయింటింగ్ వేయటం నాకు చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ పెయింటింగ్ ఇన్ మై ఫ్రీ టైం. ఐ ఎంజాయ్ పెయింటింగ్ ఇన్ మై ఫ్రీ టైం. గిటార్ వాయించడం హాబీగా ఉన్నట్లయితే గిటార్ వాయించడం నా హాబీ. మై హాబీ ఈజ్ ప్లేయింగ్ గిటార్. మై హాబీ ఈజ్ ప్లేయింగ్ గిటార్. గార్డెనింగ్ ఇష్టమైన అలవాటైతే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం.
ఐ లవ్ గార్డెనింగ్. ఐ లవ్ గార్డెనింగ్. కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం ఇష్టమో కాదో తెలుసుకోవడానికి మీకు ప్రయాణించడం అంటే ఇష్టమా అని అడుగుతారు కదా. డు యూ లైక్ ట్రావెలింగ్? డు యూ లైక్ ట్రావెలింగ్? దీనికి సమాధానంగా అవును, నాకు కొత్త ప్రదేశాలను సందర్శించడం చాలా ఇష్టం. ఎస్, ఐ లవ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. ఎస్, ఐ లవ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. ప్రయాణించడం ఇష్టం లేకపోతే లేదు, నేను ఇంట్లో ఉండడానికే ఇష్టపడతాను. నాట్ రియల్లీ, ఐ ప్రిఫర్ స్టేయింగ్ ఎట్ హోమ్. నాట్ రియల్లీ, ఐ ప్రిఫర్ స్టేయింగ్ ఎట్ హోమ్. ఇతర భాషలు ఏమైనా మాట్లాడగలమో లేదో తెలుసుకోవడానికి మీరు ఏదైనా ఇతర భాషలు మాట్లాడగలరా అని అడుగుతారు కదా. కెన్ యూ స్పీక్ ఎనీ అదర్ లాంగ్వేజెస్? కెన్ యూ స్పీక్ ఎనీ అదర్ లాంగ్వేజెస్? దీనికి సమాధానంగా అవును, నాకు హిందీ వచ్చు. ఎస్, ఐ కెన్ స్పీక్ హిందీ. ఎస్, ఐ కెన్ స్పీక్ హిందీ. ఏ ఇతర భాషలు తెలియకపోతే లేదు, నాకు తెలుగు మాత్రమే తెలుసు. నో, ఐ ఓన్లీ నో తెలుగు. నో, ఐ ఓన్లీ నో తెలుగు. ఏదైనా భాష నేర్చుకుంటూ ఉంటే నేను ప్రస్తుతం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ రైట్ నౌ. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ రైట్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.